హాయ్ ఫ్రెండ్స్, నేను మళ్ళీ వచ్చేసాను. అక్కర్లే. హాయ్ ఫ్రెండ్స్, మేము కార్లో పెట్రోల్ కొట్టించడానికి వెళ్తున్నాము. ఈ మనిషి యుఎస్ కి చెక్కేస్తుంది. పెట్రోల్ కొట్టించేసాక 12 o'clockకి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయాం. Danish going for US. లోపలికి ఎంటర్ అయిపోయి అలా అందరికీ బాయ్ బాయ్ చెప్పి అండ్ దెన్ చెక్ ఇన్కి వచ్చేసాం. అండ్ దెన్ హియర్ ఇమిగ్రేషన్ స్టార్ట్ అయిపోయింది. సో లైన్లో వెళ్తున్నాం. అండ్ దెన్ అయిపోయాక వెంటనే గేట్ దగ్గరికి స్టార్ట్ అయిపోయాం. అండ్ దెన్ మన ఇంకో ఫ్రెండ్ వచ్చేసాడు, దట్ ఈస్ చందు. ఇక్కడ నుంచి మేమిద్దరం సేమ్ ఫ్లైట్ అన్నమాట. సో మేమిద్దరం అలా నడుచుకుంటూ ఫ్లైట్లోకి వెళ్తున్నాం. दूरी 3 घंटे 55 मिनट की दूरी पर है. आज हम अपने वेटर्स कप्तान प्रशांत श्रीवास्तव और सह कप्तान దోహాకి ఇప్పుడే ఎంటర్ అయ్యాం. టైం వచ్చేసి అరౌండ్ 6:30. అండ్ నాకు లక్కీగా వ్యూ ఉన్న సైడ్ వచ్చింది. అండ్ దోహా టాప్ వ్యూ ఇస్ లైక్ అమేజింగ్. ఫైనల్లీ వచ్చేసాం దోహా ఎయిర్పోర్ట్కి. ఇట్స్ వన్ ఆఫ్ ద బిజియెస్ట్ ఎయిర్పోర్ట్. చాలా బిజీగా ఉంటుంది, ఎప్పుడు చూసినా జనాలు ఉంటారు. అండ్ చాలా అంటే చాలా పెద్ద ఎయిర్పోర్ట్. మాకు జస్ట్ దోహాలో 1 hour లేఓవర్ ఉంటే అండ్ దెన్ మేము ల్యాండ్ అయ్యే టైంకి అండ్ బోర్డింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ దెన్ దోహా ఎయిర్పోర్ట్ చాలా అంటే చాలా పెద్దది కాబట్టి వీఆర్ జస్ట్ రన్నింగ్ టు అవర్ గేట్. ఎక్కిన వెంటనే ఒక మీల్ ఇచ్చేసారు. తినేసి అంటే మనం లైట్లు కూడా ఆపేశారనమాట. ఇంకా ఫుల్గా నిద్ర వస్తుండే. నిద్రపోయే ముందు కొంచెం అలా ఇచ్చిన టీవీని గెలికేసి అటు ఇటు చూసి అండ్ దెన్ ఒక నాప్ వేసాను 3-4 గంటలు. అబ్బో, ఫుడ్ మామూలుగా లేదు. ఫుడ్ మీద ఫుడ్. పిజ్జా ఇచ్చారు అండ్ దెన్ నెక్స్ట్ ఇంకొక మీల్ చికెన్తో. ఇట్స్ గుడ్. ఫైనల్గా అట్లాంటాలో ల్యాండ్ అయిపోయాం. టైం వచ్చేసి అరౌండ్ 3:55 PM. అండ్ నన్ను పిక్ చేసుకోవడానికి మామయ్య వచ్చారు. అండ్ దట్స్ ఇట్. That's my first vlog. Thanks for watching.